రైట్. ఒకసారి మీరు గమనించండి. తెర చినగక ముందు ధర్మశాస్త్రం ఉండింది. ఒకవేళ ధర్మశాస్త్రం వలన మనం నీతిమంతులం అయితే ఆ తెర ఏం కావాలా? చినగాల. కానీ చినిగిందా? చినగలేదంటే అర్థమైంది, ధర్మశాస్త్రం ద్వారా ఎవరు నీతిమంతులు కాలేరు. కానీ తెర ఎప్పుడు చినిగింది? దేవుడు అనడం కన్నా ఏమనడం కరెక్ట్ అంటే యేసు ప్రభు అనడం కరెక్ట్. ఎందుకంటే యేసు ప్రభు అనడం ఎందుకు కరెక్ట్ అంటే యేసు ప్రభు అని అనడం ఎందుకు కరెక్ట్ అంటే దేవునికి రక్త మాంసాలు ఉండవు. కానీ యేసు ప్రభు ఏం ధరించుకొని వచ్చినాడు అంటే ఆయన ఎలా వచ్చినాడు అంటే యేసు ప్రభును మనం మానవునినే గుర్తించాలి. ఆయన దేవుడే, కానీ నీ రక్షణ కొరకు ఏమైనాడు, నీ పాపక్షమాపణ కొరకు ఏమైనాడు. అందుకే యేసు ప్రభును నువ్వు మానవును అని ఒప్పుకుంటేనే దేవునితో సమాధానమైంది. అందుకే వాక్యం ఇలా చెప్తుంది, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసను నరుడు. ఎవరండి ఆయన? నరుడు అంటే లోకంలో ఉంటాయి అవతారం ఎత్తినాడు రా. యేసు ప్రభు కూడా ఏ అవతారం ఎత్తినాడు? నరావతారం. నీ కొరకు నిన్ను దేవునితో సమాధానపరచడానికి ఆయన ఏమైనాడంటే నరుడైనాడు. అందుకే యేసు అని అంటున్నావంటే నువ్వు ఏమంటున్నావు అంటే ఆయన మానవుడైనాడు. దేవునికి పేరు ఉండదు, అవునా కాదు? ఉంటుందా దేవునికి పేరు? ఉండదు. కానీ ఆయన మానవుడుగా వచ్చినందుకు ఆయనకి ఏమో పేరు అనే పేరు పెట్టాల్సింది వచ్చింది. దేవునికి ఎందుకు పేరు ఉంటుందంటే దేవుళ్ళు ఒక 10 మంది ఉన్నారనుకో, అప్పుడు ఏ దేవుడు అని చెప్పడానికి ఒక్కో దేవునికి ఒక పేరు కావాలి. కానీ వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఒక్కడే. అందుకే దేవునికి ఏం అవసరం లేదు, పేరు అవసరం లేదు. అందుకే మోషే అన్నాడు, నువ్వు నన్ను ఇజ్రాయేలు ప్రజలను విమోచించాలని నువ్వు నన్ను పంపుతున్నావు కదా, అయితే వాళ్ళు నీ పేరేమని అడుగుతారు. నీ పేరేమని అడిగినప్పుడు నేను ఏం చెప్పాలని మోషే అడిగితే దేవుడు అన్నాడు, నేను ఉన్నవాడని అని చెప్పు. నేనెవరు? ఉన్నవాడని నేను. నా పేరు అదని ఇదని చెప్పు అంటున్నాడు. అంటే మనుషులు చాలామంది ఉన్నారు, ఎవరు అని చెప్పడానికి ఒక పేరు కావాలి. కానీ దేవుడు ఒక్కడే కనుక దేవుడు ఎవరు అంటే అప్పుడు ఆయన ఎలాంటి వాడని చెప్పడానికి అక్షయుడు, శాశ్వతుడు, ప్రేమగలవాడు, దయగలవాడు, నిరంతరం జీవించేవాడు, ఇలా దేవుడు అంటే ఆయన గుణం చెప్తాం తప్ప పేరు చెప్తాం. అర్థమవుతుంది? కాబట్టి ఇప్పుడు దేవుడు మన కొరకు శిలువలో మరణించినాడా, యేసు ప్రభు మరణించినాడా? అటైతే మీకు చాలామందికి డౌట్ అవుతుంది, అంటే యేసు ప్రభు దేవుడు కాదా? దేవుడు కాదని చెప్తున్నామా మనం? యేసు ప్రభు దేవుడు కాదని చెప్తున్నామా? ఆయన దేవుడే, కానీ ఆయన మానవుడు కాకపోతే నీకు రక్షణ వచ్చేదే? అంటే నీకు రక్షణ ఎలా వచ్చిందంటే ఆయన మరణించడానికి ఆయన ఏమైనాడంటే రక్త మాంసములలో పాలువాడైనాడు, అంటే మానవుడైనాడు. అందుకే యేసు క్రీస్తును నరుడు అంటాడు తిమోతి 1 పత్రిక 2వ అధ్యాయం. అందుకే యేసు ప్రభు మరణించినప్పుడు తెర ఏమైంది? చినిగింది. అంటే అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి మార్గం బయటపడిందన్న బయటపడలేదని, అంటే తెర అంటే అడ్డం పోయిందని, అంటే చినిగింది అంటే అడ్డం పోయింది. అంటే యేసు ప్రభు మరణము ద్వారా మానవుడు నీతిమంతుడుగా తీర్చబడినాడు అని ఆ తెర తెలియజేస్తుంది. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఒకవేళ ఎవరన్నా యేసు ప్రభు మరణం కాకుండా ఇంకొక పద్ధతిలో నీతిమంతులు అంటే అప్పుడే ఆ తెర ఏం కావాలి? ఏం అర్థమవుతుందా? యేసు ప్రభు మరణం ద్వారా కాకుండా ఇంకొక రూట్లో మనం ఏదన్నా నీతిమంతులం అయితే అప్పుడే ఆ తెర ఏం కావాలి? చినగాల. అంటే చినగలేదంటే అర్థమైంది, యేసు ప్రభు మరణము ద్వారా తప్ప మానవునికి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి మార్గము లేనే. అందుకే యేసు ప్రభు అన్నాడు ఈ లోకానికి వచ్చి, నేనే మార్గము. ఎవరి దగ్గరికి? తండ్రి దగ్గరికి. అతి పరిశుద్ధ స్థలంలోకి మార్గం ఎవరు? యేసు ప్రభువే. అందుకే యేసు ప్రభు అనే ఆయన శరీరం అనే తెర ద్వారా మనం ఎక్కడికి వచ్చినాం? అతి పరిశుద్ధ స్థలంలోకి. అందుకే యేసు ప్రభు నమ్మిన అతి పరిశుద్ధ స్థలం అంటే అది పరలోకం. అంటే దేవుడు నిన్ను ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు? అతి పరిశుద్ధ స్థలంలో కూర్చోబెట్టుకున్నాడు. అతి పరిశుద్ధ స్థలంలో నువ్వు ఉన్నావు కనుకనే నీ పేరు పరిశుద్ధుడు. నీ పేరు ఎవరు చెప్పండి? దేవుడు మిమ్మల్ని ఎందుకు పరిశుద్ధులు అంటున్నాడు? పాపం చేయకుండా, ఈ వారం అంతా పాపం చేయలేదన్న నేను, అందుకే పరిశుద్ధురాల్ని అనే వాళ్ళు ఉన్నారు చాలామంది. నేను ఎప్పుడు కూడా ఏ పొరపాటు చేయలేదు సార్, అందుకే దేవుడు నన్ను పరిశుద్ధురాలు అంటాడు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా,
ఎప్పుడు కూడా ఏ పాపం చేయకుండా నువ్వు జీవించింటే నీ జీవితాన్ని బట్టి ఆ తెర ఏం కావాలా, చినిగిపోవాలా. కానీ మన జీవితాన్ని బట్టి ఆ తెర చినిగిందా, తిరిగి. అందుకే ఒక గొప్ప గుడ్ న్యూస్ ఏంటంటే తెర చినిగింది. ఎవరి ద్వారా? యేసు ప్రభు మరణం ద్వారా. తెర తెర చినిగిందట. అర్థం ఏంటంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడానికి నీకేమి అడ్డము లేదు. చాలామంది లోకంలో ఒక సామెత ఉంది, దేవుడు వరమిచ్చిన పూజారికి అనుకరించలేదు అంటారు కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే యేసు ప్రభు తెరజించిన ఇంకొంతమంది పాస్టర్లు ఏం చేస్తున్నారు, తినిగిన చెరని తెచ్చి కుట్టి అడ్డం పెడుతున్నారు. అడ్డం పెట్టి ఏం చెప్తున్నారు, అబ్బా ఆయన మరణిస్తే తెర ఎట్ట తిరుగుతుంది, నువ్వు ఏదన్నా చేస్తే అప్పుడు ఏమవుతుంది, తెర చినిగిపోతుంది అంటున్నారు. ఇది కరెక్టేనా? కాదు. కేవలము యేసు ప్రభు శిలువ మరణం ద్వారానే ఆ తెర చినిగింది. ఆ తెర చినిగింది అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవునితో సమాధాన పడడానికి ఇక ఏమి అడ్డము. అందుకే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, అడ్డము లేకుండా ధర్మశాస్త్రాన్ని ఎత్తేసినాడంట. ఏమ్మా, ఏమి అంటే అడ్డము లేకుండా. ఒకప్పుడు ధర్మశాస్త్రం అడ్డం ఉండేది మనకు ఎక్కడికి రావడానికి. అది ఎందుకు? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, నువ్వు పాపివి, నువ్వు దేవుని దృష్టికి అవిధేయునివి అని తీర్పు తీరుస్తుంది. సరే, నేను అవిధేయుని అని చెప్పి ధర్మశాస్త్రం క్రియలు పాటించి నీతిమంతులం అయిదామా అంటే ఎవ్వరు అలా నీతిమంతులు కాలేరు. అంటే అడ్డముంది ధర్మశాస్త్రం ఒకప్పుడు మనకు. కానీ అడ్డం కలిగిన ఆ ధర్మశాస్త్రం దేవుడు ఏం చేసినాడు, తీసేసినాడని చాలా అంటే మంచిగా చెప్తున్నారు మీరు. కానీ కొలస్సీ పత్రికలు ఏమంటే ఎత్తేసినాడు అన్నాడు. అంటే ఏమంట, అంటే కోపం వస్తే మనం ఏం చెప్తాం, తీసేయర్రా అని అంటామా, ఎత్తేయర్రా అని అంటాం కదా. అట్టనే దేవుడు కూడా ధర్మశాస్త్రం ఏం చేసినాడు, ఎత్తి. మనం అడ్డం చదువుదాం, ఆ వచనం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. 13, 15 వచనాలు కలిపి ఉంటాయి. 13, 14, 15 వచనాలు కలిసి ఉంటాయి. నేను చదువుతున్నాను, మీరు వినండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతారూపకమైన ఆజ్ఞల వలన. వ్రాతారూపకమైన ఆజ్ఞలు అంటే పదాజ్ఞలు. పదాజ్ఞలు ఎలా ఉన్నాయంట, మన మీద రుణముగాను మనకు విరోధముగాను. అంటే ధర్మశాస్త్రం ఒకప్పుడు మనకు ఎలా ఉండింది, విరోధంగా ఉండింది. విరోధముగాను నుండిన పత్రమును మేకులతో ఏం చేశాడంట, సిలువకు కొట్టాడంట. అంటే ఆ పత్రాన్ని ఏం చేశాడంటే మేకులతో, అంటే ధర్మశాస్త్రపు విధించిన శాపమంతా యేసు ప్రభు తన మీద మోపుకొని ఆ శాపమంతా ఆయన శరీరమందు మన కొరకు, మనకు బదులుగా ఆయన భరించినాడు. అంటే మేకులతో ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడని సిలువకు కొట్టి ఇప్పుడు ఏం చేశాడు, దాని మీది చేవ్రాతను తుడిచివేసి. అంటే దాని మీద ఉన్న వ్రాతను ఏం చేసినాడు, దాని వ్రాత ఏంటిది, దాని వ్రాత ఏంటంటే నీతిగా జీవిస్తే నీతిమంతును అవుతామని, అది దాని వ్రాత. ఆ వ్రాతను ఏం చేసినాడు, తుడిపేసినాడు. తుడిపేసేదాన్ని మళ్ళీ రాయొచ్చా? దేవుడు ఏమైతే తుడిపేసినాడో దాన్ని కూడా నువ్వేం చేయాలి, తుడిపేయాల నీ మనసులో. దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని చెప్పాలా. దేవుడు ఏదైతే తీసివేసినాడో దాన్ని తీసివేయాలా. దేవుడు దాని చేవ్రాతను ఏం చేసినాడు, తుడిచివేసినాడు. చేవ్రాతను తుడిచివేయడం అంటే అర్థమైంది, మానవుడు చేసే మంచి పనుల ద్వారా మానవుడు దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేడు. ఇది ధర్మశాస్త్ర సారం. మానవుడు తన నీతి ద్వారా ఏ ఆశీర్వాదాలు పొందలేడు అనే ఈ చేతి వ్రాతను దేవుడు ఏం చేసినాడు, తుడిచివేసి. ఎందుకు? ఒకప్పుడు అది మనకి ఎట్టుండే, అడ్డంగా ఉండే. మంచి చేసి నేను దేవుడు ఆశీర్వాదాలు సంపాదించుకుంటాను నువ్వు అనుకుంటుగా, నువ్వు దేవుడు మెచ్చేంత మంచి ఎప్పటికీ చేయలేం. మన క్రియలతో, కృపతో చేయొచ్చు, నేను అది మాట్లాడతలేను. దేవుడు మెచ్చినట్టు మనం జీవించలేమంటే ధర్మశాస్త్రం వల్ల జీవించలేం. కానీ కృప ద్వారా దేవుడు మెచ్చినట్టు జీవించవచ్చు. అసలు దావీదుని దేవుడు ఏమన్నాడు, నా హృదయానుసారుడు అన్నాడా లేదా? అబ్రహామును దేవుడు ఏమన్నాడు, నా స్నేహితుడు అన్నాడా లేదా? యోబు గురించి దేవుడు ఏం చెప్పినాడు, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు.
అసలు ఊజు దేశంలో అతని వంటి వాడు ఎవడు లేడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చినాడంటే వారిని మెచ్చుకుంటున్నాడా లేదా? మెచ్చుకుంటున్నాడు. అంటే దేవుడు మెచ్చుకునే జీవితం మనం జీవించవచ్చా లేదా? ఖచ్చితంగా జీవించవచ్చు. అయితే ఎలా? కృప ద్వారా. ఎలా? కృప ద్వారా. అందుకే తెర చినిగింది. తెర ఏమైంది? చినిగింది. అందుకే నువ్వు ధర్మశాస్త్రం ద్వారా జీవించలేవు కనుకనే దాన్ని దేవుడు ఏం చేశాడంటే తుడిచివేసి ఏం చేశాడంటే మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తేసాడు. ఇప్పుడు చెప్పండి, నువ్వు దేవుని దగ్గర రావడానికి ఏదైనా అడ్డం ఉందా? ముందనాలు నువ్వు దేవుని దగ్గరకు రావడానికి ఏదైనా అడ్డం ఉందా? ఏమీ అడ్డం లేదు. ఎందుకు? అడ్డమంతా ఎవరు తీసేసినారు? యేసు ప్రభు శిలువ మరణము ప్రతి ఆటంకాన్ని తీసివేసింది. నీ శాపం అంటావా? ఆయన భరించిన. నీ పాపాలు అంటావా? ఆయనే భరించిన. మన దోషాలు అంటావా? ఆయన్నే భరించినాడు. ఇక ఏది అడ్డము? పాపాలు పోకముందు దేవుడు ఇలా అన్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపములు ఎర్రనివైనా అవి హిమము వలె తెల్లనివైతాం. అంటే దేవునికి మనుషులకు మధ్య ఉన్న వివాదాన్ని యేసు ప్రభు మరణం ఏం చేసింది? తీసివేసింది. మన ఇద్దరి మధ్య వివాదం ఉంటే మనం ఎప్పుడు సమాధాన పడతాం? మన ఇద్దరి మధ్య వివాదం ఉంటే నీ దగ్గర ఉన్నది నాకేమన్నా ఇస్తావా? నా దగ్గర ఉన్నది నీకేమన్నా ఇస్తానా? నీ దగ్గర ఉన్నది నేనేమన్నా తీసుకోవాలంటే మనం ఫస్ట్ మన ఇద్దరి మధ్య ఉన్న వివాదం ఏం కావాలా? కూర్చోండి, అక్కడ ఇంకో కుర్చీ ఉంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్నది నేను ఏదన్నా పొందుకోవాలంటే ఫస్ట్ మన ఇద్దరి మధ్య ఏముండాలా? సమాధానం ఉండాలి. సమాధానం లేకుండా మీ దగ్గర నుంచి నేను ఏదైనా పొందుకోగలనా? అందుకే దేవునితో మన వివాదము యేసు ప్రభు శిలువ మరణం ద్వారా ఏమైంది? ముగిసిపోయింది. అందుకే యేసు ప్రభు అన్నాడు సమాప్తం అన్నాడు. ఏమన్నాడు? సమాప్తం చేసేసాను. ఇక సమాప్తము అంటే అర్థం ఏంటంటే కంప్లీట్. పెండింగ్ అనే. పెండింగ్ అంటే అర్థం ఏంది? ఇంకొంచెం బాబు, అప్పుడేట్ అవుతావు బాబు పరలోకం. ఇంకా వారం 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 వస్తూ 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 ఉంటే, కానుకలు ఇస్తూ ఇస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ 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 ఉంటే, అప్పుడు చేయంగా 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 అప్పుడు నువ్వేమవుతావు అంటే ఏమని? సమాప్తం కాదు, పెండింగ్. చూసావా? యేసు ప్రభు సమాప్తం చేసిన దాన్ని ఇంకా మనం పెండింగ్ పెడితే ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు శిలువలో మరణించింది వృధానే కదా. అందుకే ఆయన సమాప్తము అన్న పనిని నువ్వేం చేయాలా? సమాప్తమైందని నమ్మాలా? ఇతరులకు చెప్పేటప్పుడు కూడా ఏం చెప్పాలా? పెండింగ్ చెప్పాలా? సమాప్తమైందని చెప్పాలి. అందుకే దేవునికి మనకు మధ్య ఉన్న వివాదాన్ని యేసు ప్రభు నరునిగా వచ్చి ఆ శరీరమందు మన పాపపు శిక్షనంతా భరించి అనుభవించి దేవునికి మనకు మధ్య ఉన్న వివాదాన్ని తొలగించి ఆయన నీతిని మనకిచ్చి మనల్ని నీతిమంతులుగా చేసి దేవునితో సమాధానపరిచి ఇప్పుడు ఏమంటాడో తెలుసా? ధైర్యంగా మనం దేవుని దగ్గరికి పోవచ్చు. ఇప్పుడు ధైర్యంగా ఎక్కడికి పోవచ్చు? ఈరోజు దేవుడు అంటేనే మనుషులకు ఏముంది చెప్పండి? భయం. కానీ యేసు ప్రభు చెప్పినాడు, చదవండి అద్భుతమైన మాట. హెబ్రీ పత్రిక, హెబ్రీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వచనం 16వ వచనం. 4వ అధ్యాయం 16వ వచనం. వాక్యం మీద మనసు పెట్టండి, నేను త్వరగానే ముగించేస్తా. 4:16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు. సహాయం పొందాలంటే అంటే దేవుడు నిన్ను కనికరించాలంటే నీకు కృప కావాలి. అంటే ఏ సహాయాన్ని అయితే నువ్వు పొందుకోవాలనుకుంటున్నావో దానికి కృప కావాలి కదా. కృప కావాలంటే మనకి ఎక్కడ దొరుకుతుంది? ఆయన యెహోవా యొద్ద కృప దొరుకును అని ఉందా లేదా? దేవుని దగ్గరనే కృప దొరుకుతుంది. దేవుడు అంటేనే ఈరోజు మనుషులు ఏమవుతున్నారు? భయపడుతున్నారు. దేవుడు అనే పేరెత్తితేనే మనుషులు ఏమవుతున్నారు? కానీ ఇప్పుడు నేను అడుగుతున్నా, యేసు ప్రభు శిలువ మరణం కనుక నీకు బాగా అర్థమైతే ఇప్పుడు దేవుడు అంటే భయం కలుగుతుందా? భయం లేకపోతే ఇష్టానుసారంగా ఉంటాం కదా అన్న అనుకోవచ్చు. నేను చెప్పేది నరక భయం ఉండకూడదు. ఏ భయం ఉండకూడదు? విశ్వాసికి ఏ భయం ఉండకూడదు? నరక భయం ఉండకూడదు. ఏ భయం ఉండాలా? ఆయన నా కొరకు యేసు ప్రభువును అనుగ్రహించినాడు కదా, ఆ యేసు ప్రభువుని నేను తెలుసుకోకపోతే నా జీవితాన్ని నేను నష్టం చేసుకుంటా అనే భయం ఉండాలి. ఆ భయం మంచిదా కాదా? ఏ భయం మంచిది, ఏ భయం చెడ్డది చెప్పండి?
నరక భయం చెడ్డది. ఏ భయం మంచిది? ఈరోజు చాలామందికి ఉండాల్సిన భయం ఉండలేదు, ఉండకూడని భయం ఉంటుంది. అంతేనా కాదా? ఉండాల్సిన భయం ఉండకపోతే ఏమవుతుంది? ఉండాల్సిన భయం ఉండకపోయినా నష్టమే, ఉండకూడని భయం ఉన్నే నష్టమే. అందుకే విశ్వాసులంగా మనకి ఏ భయం ఉండకూడదు అంటే, నరకం పోతా అన్న భయం ఉండకూడదు. నువ్వు ఎలా అయినా జీవించు, నువ్వు నీతిమంతునివే అటని చెప్పి నువ్వు ఎలా అయినా జీవించవచ్చు అని చెప్తుంది దేవుని వాక్యం కాదు. ఫస్ట్ నువ్వు నీతిమంతుని మన సత్యం అర్థమైతే ధైర్యంగా తండ్రి దగ్గరికి వస్తావు. నేను తప్పు చేసినా దేవుడు నాకు తండ్రే అని నువ్వు అనుకుంటే, తప్పిపోయిన కుమారుడు ఉన్నాడండి, ఆకలి అవుతుంది, తిందామంటే తిండి లేదు, బట్టలు బాగాలేవు, అయినా ఒకటి గుర్తుంది ఆయనకు, ఆయన నా తండ్రి, నా తండ్రి అని గుర్తుంది కనుకనే అంత చెడిపోయినా మళ్ళీ ఆడికి రాగలిగినాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆయన నా తండ్రే అన్న సంగతి ఆయన మర్చిపోయింటే ఏం రాదన్న వచ్చేవాడా? మళ్ళా మంచి బట్టలు వేసుకుంటాడా? తండ్రి దగ్గరికి రాగలిగినాడు కాబట్టి తండ్రి ఏమన్నాడు, ఒరేయ్ మెడ మీద పడి ముద్దు పెట్టుకుని మీ చేతికి ఉంగరం పెట్టండి, బట్టలు మార్చండి, కాళ్ళకు చెప్పులు తొడగండి అన్నాడు. తండ్రి అని నమ్మలేదనుకో, రాకపోతే ఆ ఉంగరం వచ్చేది కాదు, ఆ బట్టలు అట్నే ఉంటుండే, కాళ్ళకు చెప్పులు లేకుంటుండే. అంటే ఇప్పుడు తండ్రి దగ్గరికి రావడానికి ఈయనకున్న ధైర్యం ఏంది? ఏ భయం లేదు ఈయనకు. ఆయన నాకు తండ్రి కాదనే భయం లేదు, ఆయన నాకు తండ్రే అన్న భయం ఉంది. అందుకే తండ్రి అని వచ్చినాడు కనుకనే పొరపాట్లున్నా అంటే బాగలేకపోయినా తండ్రి దగ్గరికి వచ్చాక మరలేమన్నాడు, సరిచేయబన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, నువ్వు ఒకవేళ ఎంత బలహీనతలో నువ్వు ఉన్నా, దేవుడు ఒక్కోసారి మనం ఎలా ప్రవర్తిస్తామంటే, దేవుని దృష్టికి అంటే మనుషులు చూస్తే ఇంకా వీడు దేవుని కుమారుడో కాదన్నంత నీచంగా ప్రవర్తిస్తాం. ఒక్కోసారి మనం నోరేట మాట్లాడుతుందంటే చాలా దారుణంగా మాట్లాడుతుంది. అటువంటి టైంలో కూడా నేను ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నా కదా, నేను నరకం పోతానేమో అన్న భయం నీకు ఉందనుకో, ఇక ఆ దుర్మార్గంగా మాట్లాడడం నుంచి నువ్వు ఎప్పుడు బయటపడలేవు. అమ్మ వింటున్నారా? ఈరోజు చాలామంది విశ్వాసులే కానీ నోరులెట్టున్నాయి దుర్మార్గమైన మాటలు. చాలామంది విశ్వాసులే కానీ ప్రవర్తన ఎట్టుంది? దుర్మార్గంగా ఉంది. అయితే నేనేం చెప్తున్నానంటే, ప్రవర్తన ఎంత దుర్మార్గంగా ఉన్నా నువ్వు ఏమి నమ్మాలా? అప్పుడు కూడా నేను దేవుని కుమారుణ్ణే, నేను నరకము పోను అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, ఆ దేవుడు నీకు తండ్రి అనే ఆ మనసు నిన్నేం చేస్తుందంటే, భయంకరమైన ఆ అపవిత్రమైన ప్రవర్తన నుంచి నేను బయటికి తీసుకొని వస్తాను. అంటే దేవుడు ఆయన నా తండ్రి అని తండ్రి దగ్గరికి రాగలిగినాడు. తండ్రి దగ్గరికి వచ్చినందుకు ఈయనకి ఏమైంది? బట్టలు మారిపోయినాయి. అంతకుముందు అన్నం లేదు, ఏం లేదు, ఎట్లుంటాడు? కానీ తండ్రి దగ్గరికి వచ్చిన అంతా ఏమైపోయింది? మారిపోయింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు ఒకటి నమ్ము, నేను నీతిమంతుణ్ణి, నేను పాపిని కాదు, నేను నరకము పోను. మరి ఇంత పరిస్థితుల్లో కూడా నువ్వు అట నమ్మడం సాధ్యమేనా అంటే, ఎప్పుడు సాధ్యమవుతుంది? క్రమంగా వాక్యం వింటే సాధ్యమవుతుంది. వాక్యం వినలేదనుకో, ఒక 4 నెలలు 5 నెలలు మీరు వాక్యం వినలేదనుకో, తప్పులు చేసుకుంటే మీరు ఏమంటారు తెలుసు? నేను పాపిని అంటారు. కానీ వాక్యం వింటుంటే మీకు ఏం కలుగుతుంది? నీతిమంతుననే మనస్సాక్షి, అంటే నీతిమంతుననే మనస్సు మీకు బలంగా నాటుకపోతుంది. అందుకే విశ్వాసికి నీతి అనే మైమరు ఉండాలంట. అంటే అపవాదిని మీరు ఎదిరించాలన్నా, ఈ లోకంలో మీరు జయ జీవితం జీవించాలన్నా, మీరు ఎటువంటి మనసు కలిగి ఉండాలంటే, నేను దేవుని దృష్టికి నీతిమంతుడను అనే మైమరు, నీతి అనే మైమరు, ఆ మనస్సు మీకు ఉండాలి. ఎప్పుడైతే మీరు నీతిమంతునని నమ్ముకుంటుంటారో, నీతి ద్వారా రోమా 5:21 ఉంటుంది, కృప పొందుకుంటారు. ఏం పొందుకుంటారు? అంటే నువ్వు ఎంత దరిద్రుని అంటే నీ బిహేవియర్ ఎంత చండాలంగా ఉన్నా, ఎంత దుర్మార్గంగా ఉన్నా, క్రీస్తునందు నువ్వు ఏమై ఉన్నావో దాన్ని నువ్వు నమ్ముతూ ఉంటే ఇప్పుడు కృప పొందుకుంటావు. అంటే కృప పొందుకోవడం అంటే దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ మాట నిన్నేం చేస్తుంది అంటే, ఆ అపవిత్రమైన ప్రవర్తన నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు. అర్థమవుతుంది? కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నీతిమంతుడిగా తీర్చబడిన మనమందరము, ఇప్పుడు చూడండి 16వ వచనం చదువుతున్నా, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు రావాలి. ఎటు రావాలా? ఎందుకు? మన ధైర్యం ఏంది? ఎందుకు రావాలా ధైర్యంతో? కనికరం కొరకు, సహాయం కొరకు దేవుని దగ్గరికి ధైర్యంగా ఎందుకు రావాలంటే, దేవుడు నీకెవరు? తండ్రి అయినాడు. ఎలా తండ్రి అయినాడు?
ఇప్పుడు మీరు ఈరోజు ఆదివారం వచ్చారు కాబట్టి, దేవుని మందిరానికి వచ్చారు కాబట్టి దేవుడు మీకు తండ్రి అనే మనసు ఉంది. వచ్చే వారం రాలేదనుకో, దేవుడు మీకు ఏమవుతాడు? తండ్రి అవుతాడా? తండ్రి అవుతాడా? 2 వారాలు రాకపోతే, అసలు ఎప్పుడు రాకపోయినా తండ్రే. కానీ రాకపోతే ఏమవుతుందంటే, తండ్రి అనే మనస్సును మీరు నమ్మలేరు. తండ్రి అవుతాడు, కానీ తండ్రి అవుతాడో కాదు అని మీ నమ్మకం, మీ విశ్వాసం ఏమవుతుందంటే బలహీనం అయిపోయి, ఇక మీరు ధైర్యంగా తండ్రి దగ్గరికి రాలేరు. తండ్రిని ఏం అడగలేరు. తండ్రి నుంచి ఏమి, తండ్రి ప్రేమను మీరు తెలుసుకోలేరు. తండ్రి ఎంత మంచివాడో మీకు అర్థం కాదు. తండ్రి ఎంత మంచివాడో మీకు అర్థం కాకపోతే, తండ్రి నుంచి మీరు ఏమీ పొందలేరు. తండ్రి నుంచి ఏమన్నా పొందాలంటే, తండ్రి దగ్గర ఏముందో నీకు అర్థం కావాలి కదా. తండ్రి దగ్గర ఏముందో నీకు అర్థం కావాలంటే, నువ్వు ఎప్పుడు క్రీస్తుని గురించి వింటూ 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 ఉంటే, అసలు ఇలా చెప్తున్నాడు, ధైర్యం కలుగుతుందంట. ఏం కలుగుతుంది? అందుకే ధైర్యంతో కృపాసనం దగ్గరికి వస్తాం. కాబట్టి ఈరోజు అతి పరిశుద్ధ స్థలంలోకి బయలుపరచబడింది మార్గము యేసు ప్రభు శిలువ మరణం ద్వారానే. ఎలా అండి? కాబట్టి ఆ తెర ఏమైంది? చినిగింది. ఆ తెర చినడానికి కారణం ఏంది? యేసు ప్రభు శిలువ మరణం. ఎందుకు యేసు ప్రభు శిలువ? ఆ తెర ఏం చెప్తుందంటే, నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోకి రావడానికి నీకు అర్హత లేదు. అది ఆ తెర చెప్తుంది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, మానవుడు పాపి. కాబట్టి పాపి అయిన మానవుని దేవుడిని చేరుకోవాలంటే ఒక తెర అడ్డం ఉంది. ఇప్పుడు ఆ తెరని నింపడానికి యేసుప్రభు లోకానికి వచ్చినాడు, మరణించినాడు, మన పాపములు భరించినాడు, మనల్ని నీతిమంతులుగా తెచ్చినాడు. ఆ తెర చినిగింది. ఇప్పుడు దేవునికి నీకు మధ్య ఏ అడ్డము లేదు. అందుకే ధైర్యంగా నువ్వు ఎప్పుడైనా దేవుని దగ్గరికి రావచ్చు. ధైర్యంగా నువ్వు ఎప్పుడైనా దేవుణ్ణి అడగవచ్చు. కొందరు ఏమనుకుంటున్నారు అంటే, దేవుణ్ణి అడగడానికి కూడా ఒక టైం, లోకంలో కొన్ని టైంలు ఉంటుంది. దేవుని దగ్గరికి ఎప్పుడు పోకూడదు, ఈ టైంలో పోకూడదురా, అటువంటివి ఏమైనా ఉన్నాయి క్రైస్తవంలో. అందుకే మన జీవితాలలో ముహూర్తాలు అనేటివి లేవు. మన జీవితాల్లో ఇది మంచి దినం, ఇది చెడు దినం అనేది లేదు. కానీ క్రైస్తవులు కూడా ఈరోజు ఏం చేస్తున్నారు, ఏదన్నా వర్క్ చేయాలంటే ఈరోజు మంచి దినమేనా, దేవుడు అంట సృష్టినంతా చేసి అంతా మంచిదే అన్నాడు. మీరు వినండి, యేసుక్రీస్తునందు నీ శాపం పోయింది. ఇంకే ఏ దినం నీకు శాపం ఉంది చెప్పండి? ఏ దినము లేదు. మరి నువ్వు ఏ పనైనా, ఏ దినమైనా, ఏ సమయమైనా ధైర్యంగా చేసుకోవచ్చు. ఎవరిని బట్టి ఇదంతా? యేసు ప్రభువును బట్టి. ఇదంతా మనకి ఎవరిదండి? అందుకే యేసు ప్రభు నీకు ఎంత అర్థమైతే నీలో అంత భయం పోతుంది. ఎంత భయం నీకు పోతే నువ్వు ఏ సమయమైనా, ఏ దినమందైనా, ఏ పనైనా ధైర్యంగా చేసుకోగలవు. ఈరోజు చూడండి, చాలామంది ఈ టైంలో మొదలు పెడితే పని సక్సెస్ కాదురా, ఈ టైం దాటిపోయినాక మొదలుపెట్టు అంటే, ఆ టయాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ టయాన్ని శాపంగా ఇస్తున్నారు. కానీ యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాని జీవితంనే దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వాదంకు వారసునిగా ప్రకటించినాడు. అందుకే యేసు క్రీస్తు నీకు అర్థమైతే నువ్వు ఏ పనైనా ఎప్పుడైనా ధైర్యంగా చేసుకోవచ్చు. యేసుక్రీస్తు నీకు అర్థమైతే దేవుని ఎప్పుడైనా ఏమైనా ధైర్యంగా అడగొచ్చు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నా నామమున మీరు నన్ను ఏమడిగినా తండ్రి అది మీకు చేస్తాడన్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుని నీకు ఏ టైం కావాలా? ఏ టైం అయినా మీరు ఎప్పుడైనా దేవునితో మాట్లాడవచ్చు, ఎప్పుడైనా దేవుని ఆరాధించవచ్చు, ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని చదవచ్చు. కానీ విచారం ఏందో తెలుసా, చాలామంది దేవుని తప్పుగా అర్థం చేసుకొని కొన్ని దుర్బోధలు బయలుదేరినాయి. స్త్రీ పలానా టైంలో బైబిల్ చదవకూడదు, పురుషుడు పలానా టైంలో బైబిల్ చదవకూడదు అని చాలా దారుణమైన బోధలు దారుణంగా వచ్చేసినాయి. కానీ మీరు వినండి, ధైర్యంగా తండ్రి అని పిలవగలుగుతున్నామా లేదా? అలాగే ఏ టైంలో అయినా మనం దేవుని దగ్గర నుంచి ఏ అవసరమైనా అడగవచ్చు. అందుకే మనము ధైర్యంతో కృపాసనం నొద్దకు ఈ దినం రాగలుగుతున్నామంటే కారణం ఏంటంటే యేసు ప్రభు శిలువ మరణమే. అందుకే ఇప్పుడు చెప్తున్నాడు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం 19 నుంచి నేను చదువుతున్నాను, గమనించండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనదియు జీవము గలదియు
ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది. అంటే యేసు ప్రభు శిలువ మరణము ద్వారా దేవుడు ఒక మార్గమును నీ కొరకు ఏర్పాటు చేసిన. ఏ మార్గం అంటే అది నూతనమైనదంట, అందులో జీవం ఉందంట. ఇప్పుడు చెప్పండి, నేను ఒకటి అడుగుతున్నా. రోజున్నట్టే మనిషి రోజు రోజు ఏం కోరుకుంటాడు? కొత్తదనం కోరుకుంటాడా లేదా? కొత్త ఒక వింత, పాత ఒక రోత అని అంటుంటారు కదా. అంటే నీ లైఫ్ ఎట్టుండాలా? రోజు రోజుకు కొత్త కొత్తగా ఉండాలి, అప్పుడే లైఫ్ ఎట్టుంటుంది. అంటే యేసు ప్రభు నీ కొరకు రూపొందించిన ఆ మార్గం ఎటువంటిదంటే నూతనమైనది. అంటే దేవుడు యేసు ప్రభుని గురించి కనుక నువ్వు లోతుకి వెళ్ళిపోతుంటే దేవుడు నీకు ఎలా అర్థమవుతా అంటే కొత్తగా, అంటే దేవుని ప్రేమ తెలుసుకుంటుంటే నువ్వు ఏమవుతాంటే ఆశ్చర్యపోతుంటావు. అరే దేవుడు ఇంత కనికరం గలవాడా, దేవుడు ఇంత గొప్పవాడా, దేవుడు ఇంత కృపగలవాడని రోజు రోజుకు నీకు ఏమవుతుంటుంది? ఆశ్చర్యం. అందుకే ఇలా అన్నాడు, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచు అన్నాడు. అంటే సంవత్సరాలు జరుగుతుండగా మన జీవితాలు ఏం కావాలా? నూతనమైతుండాలి. ఏమైతుండాలా? నిన్న తెలుసుకున్నట్టే ఈరోజు యేసు ప్రభుని మనం చూడాలి. ఈరోజు చూసినట్టే యేసు ప్రభుని నిన్న చూసినట్టే ఈరోజు కూడా చూడాలి యేసు ప్రభుని. అంటే ఆయన చూసే విషయంలో మనం ఏం కావాలా? ఎదుగుతూ ఉండాలి. అంటే ఆయనను ఎక్కువగా అర్థం చేసుకోవాలి. అందుకే యేసు ప్రభు నీకు శిలువ మరణం ఎంత అర్థమైతే నువ్వు అంటే నూతన జీవితంలోకి ప్రవేశిస్తుంటావు. నువ్వు ఎప్పుడైతే నూతన జీవితంలోకి పోతుంటావో ఇప్పుడు నీ లైఫ్ కూడా ఎట్టుంటుంది అంటే నూతనంగా అంత. అంటే ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు నూతనంగా ఉంటే నీకు ఎప్పుడన్నా నీ లైఫ్ బోరు కొడుతుంది? బోరు కొడితే ఇప్పుడు చాలామంది సినిమాలు ఎందుకు చూస్తున్నారు? టైంపాస్ అవుతలేదురా. ఇప్పుడు అంటే చూడండి, అంటే ఇప్పుడు నీ లైఫ్ బోరు కొట్టకపోతే నువ్వు పాపం చేయడానికి అవకాశం లేదు. కానీ ఎప్పుడు బోరు కొట్టదు? ఎప్పుడు బోరు కొట్టదంటే ఆయన కృపను నువ్వు ఎక్కువగా ధ్యానిస్తుండాలి. ఆయన మంచితనాన్ని నువ్వు ఎక్కువగా ధ్యానిస్తుంటే ఇక ఆయనలోనే సంతోషించడానికి నీకు టైం సరిపోతుంటుంది. ఆయనలోనే నువ్వు ఆనందించడానికి నీకు సమయం సరిపోతుంటుంది. ఇంకా ఆయనలో ఆనందిస్తుంటే వేరే వాటి యందు ఆనందించే సమయం ఎక్కడ మనకు? అంతే కదన్నా. ఆయనలోనే ఆనందించడం మనకు సరిపోతే ఇక వేరే వాటి యందు ఆనందించే సమయం మనకు ఎక్కడ దొరుకుతుంది? అందుకే ఇప్పుడు అంటున్నాడు, యేసు ప్రభువు తన శిలువ మరణం ద్వారా నీకు ఒక మార్గము ప్రతిష్ఠించినాడు. తెర చినిగింది కదా, ఆయన శరీరం అనే తెర ద్వారా దేవుని దగ్గరకు రావడానికి ఉన్న అడ్డం ఏమైంది? తొలగిపోయింది. అయితే విచారం ఏంటంటే తెర చినిగింది కానీ చాలామంది మనుషులకు ముసుగు పోలే. ఇప్పుడు మన మనుషులకు ముసుగు ఉందండి. ముసుగు అంటే మనసు ఇంకా చాలా విషయాల్లో గ్రహింపు లేదు. తెర చినిగింది కానీ నీ కళ్ళు మూసుకపోతే తెర చినిగిందన్న సంగతి నీకు అర్థమవుతుందా? అర్థం కాకపోతే తెర చినిగినా కూడా నీకేం ప్రయోజనం లేదు. అందుకే తెర చినిగిందని ఇప్పుడు నువ్వు నమ్మితే నీ ముఖం మీద ఉన్న కూడా ముసుగు ఏమవుతుంది? తొలగిపోతుంది. అందుకే తెర చినిగింది అనేది ఎంత ఇంపార్టెంటో నీ ముఖం మీద ముసుకోవడం కూడా. తెర చినగడం దేవుని పని, తెర చింపడం ఎవరి పని? ఆయన మరణం ద్వారా తెర ఏమైంది? ఇప్పుడు ముసుగు తొలగించుకోవడం ఎవరి పని? నీ పని, బోధకుని పని. బోధకుని పని ఏందో తెలుసా? దేవుడు తెరజించినాడని విశ్వాసుల మీద ఉన్న ముసుగును ఏం చేయాలి? తీసివేయాలి. కానీ ఈరోజు చాలామంది ఇంకా ఏమైంది? ముసుగు అలాగే వాళ్ళ కళ్ళకుండి ఏడ తిరిగింది నచ్చరా, తెర జినగలే, ఇంకా మనం ఏడపోతాం పరలోకం? అస్సలు కాదు. అంటే మనం క్రియలు చేస్తేనే పోతాం. మనం దేవుడు దీవించాలంటే మనం ఏదో చేయాలని దేవుడు తెరజించినాడన్న సంగతి వాళ్ళకి అర్థం కాక ముసుగటనే ఉండి అంటే యేసు ప్రభు శిలువ మరణం ద్వారా తెరజినిగిందని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు. ఇప్పుడు బోధకుని పని ఏందో తెలుసా? దేవుడు తెరజించినాడు, ఆయన నమ్మినందుకు నువ్వు నీతిమంతునివి, ఆయనలో దేవుడు నీకు ప్రతి ఆశీర్వాదం సిద్ధం చేశాడని ఇప్పుడు తెర చినిగిందని వాళ్ళ ముఖం మీద ఉన్న ముసుగు తీసి చూపించాలి తెర చినిగిందని. అర్థమవుతుందా? అందుకే ఈరోజు విచారం ఏంటంటే ఆయన పని ఆయన చేసినాడు కానీ ఈరోజు బోధకుల పని బోధకులు చేయడం లేదు, విశ్వాసుల పని విశ్వాసులు చేస్తలేరు. ఇప్పుడు ఆయన నమ్మినందుకు నువ్వు పాపివి కాదు, అవునా కాదా? నిన్ను నీతిమంతునిగా చేసినాడు, అది ఆయన పని. ఇప్పుడు నీ పని ఏంది? నీతిమంతుని నమ్మడం నీ పని. ఆయన నీతిమంతునిగా చేసినా నువ్వు నీతిమంతుని నమ్మలేదనుకో, ఇక నువ్వు ఎప్పటికీ నీతిగా జీవించలేవు. అందుకే నేను అంటున్నా, నువ్వు నీతిగా జీవించాలంటే నీ జీవితంలో జరగాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే తెర జినగడం ద్వారా ఏమి జరిగిందో, ఆయన మరణం ద్వారా ఏం జరిగిందో అది నువ్వు నమ్మాల.
అయితే అది ఇంత ఈజీగా నమ్మగలమంటే నమ్మలేము. నమ్మలేము. ఎందుకంటే మన ముఖాల మీద ఏముంది? ముసుగుంది. ఆ ముసుగును మనం తీయాల. దేవుని వాక్యంలోంచి. అందుకే మానవుని మనస్సులో ఏమున్నాయంట చూడండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక. ఇదొక్కటి చదివి మనం ముగించేద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం నుంచి నేను చదువుతున్నాను, మీరు గమనించండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములు పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం. అంటే ప్రతి మానవుని మనసులో ఏమున్నాయంటే కొన్ని దుర్గాలు కట్టుకున్నారు. ఏం కట్టుకున్నారు? దుర్గాలు, కొన్ని అడ్డంకులు పెట్టుకున్నారు. అంటే మీరు వినండి, ఒకప్పుడు రక్షణ సువార్త అర్థం కాకముందు మానవుడు నీతిమంతుడు అవ్వాలంటే ఏమి చేయాలనుకుంటుంటే మనం? ఏం చేయాలనుకుంటుంటే? ఏమి చేస్తే పరలోకం పోతాం అనుకుంటుంటే? ఒకప్పుడు మనకు దేవుని సువార్త అర్థం కాకముందు ఏమి చేస్తే పరలోకం పోతాం అనుకుంటుంటే? మంచి పనులు చేస్తే పరలోకం పోతాం అనుకుంటుంటే. అంటే ఒక దుర్గం కట్టుకుంటున్నాం. కానీ వాక్యం ద్వారా ఆ దుర్గాన్ని మనం ఏం చేసినాం? పడగొట్టుకున్నాం. అంటే ప్రతి మానవుడు, ఇంకా చాలా దుర్గాలు ఉంటాయి మనలో. కొన్ని దుర్గాలు పడిపోయినాయి, ఇంకా చాలా దుర్గాలు ఉన్నాయి. అందుకే పౌలు అంటాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత శక్తి గలవి. అంటే దేవుని వాక్యం ఏం చేస్తుందంటే నీ మనసులో ఉన్న ఆ దుర్గాలను పడగొడుతుంది. ఎప్పుడైతే ఆ దుర్గం తొలిగిపోయిందో, క్రీస్తు ద్వారా, అంటే క్రీస్తు నీ కొరకు చేసిన ఆ మేలు నీకు కనపడుతుంది. ఆ మేలు ఎప్పుడైతే నీకు కనపడుతుందో ఆ రూట్లోకి పోతావు. ఏమ్మా, ఇప్పుడు మీకు మంచి మార్గం మీ కళ్ళకు కనపడితే మీరు ఏమవుతారు? ఆ మార్గంలోనే పోతారు. అవునా కాదా? ఇప్పుడు మీరు సరిగ్గా మీరు చూడలేకపోయినారనుకో, అందులో ఏముందో తెలియదు. చాలా రూట్లు ఉన్నాయి. ఒక రూట్లో అంతా మనకు నష్టం కలిగించే రూటే, కానీ ఒక రూట్ మాత్రం మంచిగా ఉందని మీకు అర్థమైంది. అర్థమైనప్పుడు మీరు ఏం చేస్తారు? అందుకే మీ మనసులో ఉన్న దుర్గాలు దేవుని వాక్యం ద్వారా మీరు పడగొట్టుకుంటూ ఉంటే క్రీస్తు ద్వారా దేవుడు మీకు ఎంత మేలు సిద్ధం చేసినాడో మీకు అర్థమవుతుంది. ఆ మేలైన మార్గంలోనే మీరు పోతారు. ఆ మేలైన మార్గంలోనే మీరు పోతే, అందుకే దావీదు అన్నాడు కదా 23వ కీర్తనలో, గాఢాంధకారపు లోయలో నేను నడిచిన ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉంటావు, నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరిస్తుంది. అందుకే లోకస్తులకు వచ్చే అపాయాలు విశ్వాసులకు రాకూడదు. లోకస్తులు ప్రవర్తించే ప్రవర్తన మనం ప్రవర్తించకూడదు. అందుకే లోకస్తుని జీవితము మన జీవితం ఎట్టుండాలి? వేరుగా ఉండాలి. చీకటికి వెలుగు పొత్త, ఆ రెండు వేరు కాదు. అలాగే విశ్వాసి జీవితానికి అవిశ్వాసి జీవితానికి తేడా కనపడాలన్నా వద్దా? వెలుగు చీకటికి తేడా కనపడుతుంది కదా. అలాగే విశ్వాసి జీవితానికి అవిశ్వాసి జీవితానికి కూడా ఏం కనపడాలి? కానీ ఈరోజు చాలామంది విశ్వాసులు ఎలా ఉన్నారు? లోకస్తులాగే ఉన్నారు. అంటే వీళ్ళు విశ్వాసులా కాదా అన్నంత పరిస్థితిలోకి వెళ్ళిపోయినారు. కానీ వాళ్ళ జీవితానికి మన జీవితానికి ఏం కనపడాలి? అందుకే పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రికలో, మీరు లోకమందు జీవవాక్యాన్ని చేత పట్టుకొని లోకమందు జ్యోతుల్లాగా కనపడుతున్నారంట. అంటే జీవవాక్యాన్ని నువ్వు పట్టుకున్నప్పుడు లోకంలో నువ్వు ఎలా కనపడతావు? లోకానికి వెలుగుగా ఎలా కనపడతావు? అందుకే ఇప్పుడు నీ జీవితాన్ని చూసి వాళ్ళు అనకాల, మేము తినేది అన్నమే వీళ్ళు తినే అన్నమే కదా, మరి వీళ్ళ జీవితం ఎందుకు తేడా ఉంది అనకాల. అప్పుడు మీరేం చెప్తారు? మేము అన్నమే తింటున్నాం, మీరు అన్నమే తింటున్నారు కదా, ఎందుకు మా జీవితాలు మీ జీవితాల లాగా లేవు అని వాళ్ళు అడిగితే మీరేం చెప్తారు? ఇది అన్నం వలన వచ్చే మార్పు కాదు, అన్నం తినడం వల్ల వచ్చే మార్పు కాదు, ఇది దేవుని నోట నుండి వచ్చే మాట. అందుకే మనకు ఆహారం ఏంటిదంటే దేవుని నోట నుండి వచ్చే మాట. అలా చెప్పి మన శరీరానికి తింటాం ఆహారం, కానీ మనం జీవించే జీవితానికి, లోకస్తునికి వేరుగా మనం జీవించే జీవితానికి, దేవుని మార్గంలో నువ్వు నడవాలంటే దేవుని నోటి నుండి వచ్చే మాట నువ్వు తీసుకుంటూ ఉండాలి. ఆ మాట నిన్నేం చేస్తుందంటే లోకస్తులాగా నువ్వు జీవించేటట్టు చేయదు. ఎప్పుడైతే నువ్వు దేవుని నోట నుండి వచ్చు మాట వలన బ్రతుకుతుంటావో అప్పుడు నీ జీవితానికి లోకస్తుని జీవితానికి తేడా కనపడుతుందా? కనపడదు.
కనపడదు. అందుకే మనం జ్యోతులలాగా కనపడతాం లోకాన్ని. మరి ఆ డిఫరెన్స్ చూపించాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? అందుకే దేవుడు నిన్ను నీతిమంతురాలుగా ఇచ్చాడు. కానీ అయినా మనం ఎట కనపడుతున్నాం? వాళ్ళకు మాకు ఏం తేడా లేదమ్మా, వాళ్ళు ఒకటే మేము ఒకటే అన్నట్టుంది. ఏ రోజన్నా ఎవరన్నా మనల్ని చూసి నిజంగా వీళ్ళు దేవుని పిల్లలే అన్న సాక్ష్యం చెప్పగలిగితే నిజంగా ఆ ఉద్దేశానికే దేవుడు నేను రక్షించింది. అవునా కాదు? అందుకే దేవుడు మన అపరాధంలో క్షమించింది. నేను పరలోకం పోతే చాలు, ఎట జీవించిన ఏం కాదంటే పరలోకం కోసం ఆయన రక్షించింది మనల్ని. నేను నీ కడుపున పుట్టినదా ఇంకా చాలు, నేను ఎట్టయినా జీవించవచ్చు అంటే ఎట్టయినా జీవించడానికి మన కడుపులో పుట్టింది వాళ్ళు కాదు కదా. ఈరోజు చాలామంది కూడా ఏం చెప్తా అంటే ఇంక యేసు ప్రభు నమ్మినా పరలోకం పోతాం, ఎట జీవించినా ఏముంది, ఏం కాదులే, ఎందుకు ఆ దేవుడు రక్షించింది? కాదు కదా. నువ్వు లోకానికి వెలుగుగా చేసినాడు, లోకానికి ఉప్పు అంట. లోకానికి మనం ఎవరు? ఉప్పు పని చేయకపోతే ఏం చేస్తారు? ఉప్పు ఎంత వేసినా కూరను రుచిస్తలేదు, ఏం చేయాలి దాన్ని? దేనికైనా వాడతారా? షాంపూకి ఏమైనా వాడతారా దాన్ని? అబ్బా ఈ ఉప్పు కూరలు వేస్తే పని చేస్తలేదు, కాసేపు షాంపూ లాగా వాడుకుందామని ఏమైనా వాడతారా? పోనీ దేనికన్నా వాడతారా? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకు తప్ప ఇంకా ఎందుకు పనికిరాదంట. అంటే ఉప్పు గనక దాని సారం అది ఇవ్వకపోతే నెక్స్ట్ దాన్ని ఏం చేయాలి? ఇంకా బయట పడేస్తే ఏమవుతుంది? తొక్కనిక తప్ప ఇంకా అది ఎందుకు పనికిరాదు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఏ ఉద్దేశంతో దేవుడు నిన్ను రక్షించినాడో ఆ ఉద్దేశం కనుక నీ జీవితంలో నెరవేరలేదు అనుకో, ఇప్పుడు మన పరిస్థితి కూడా ఏంది? ఇంకా ఎందుకు పనికిరాని వాళ్ళను అట్ట పేరు తెచ్చుకోవాలన్నా మనం? అబ్బా మంచి పేరే కదన్నా ఇది, ఏం కాదులే అంటారు. అటువంటి పేరు తెచ్చుకోవాలన్నా? అంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారన్నాడు యేసుప్రభు. ఉప్పై ఉన్న మనము ఏం చేయాలా? లోకానికి సారం ఇవ్వాలి. నీ తోటి విశ్వాసికి నువ్వు రుచిగా ఉండాలా, నీ భర్తకు నువ్వు రుచిగా ఉండాలా, నీ పిల్లలకు నువ్వు రుచిగా ఉండాలా. ఇప్పుడు నేను నీ కుటుంబానికి నువ్వు రుచిగా లేకపోతే ఇంకా నీ కుటుంబంలో నువ్వు ఎటువంటి దానివని అంటే ఎటువంటి వాళ్ళమని మనం బయట పారవేయబడి తొక్కబడటకు తప్ప ఇక దేనికి. చాలామంది విశ్వాసులు ఈరోజు కుటుంబాలు అట్నే ఉన్నారు. అట్లా ఉండడానికైనా దేవుడు నీ కుటుంబంలో నిన్ను రక్షించుకుంది. బ్రదర్ ఎవ్వరు మా ఇంట్లో చర్చుకోరు, నేను ఒక్కదాన్నే అన్న చర్చికి వచ్చేది అంటారు చాలామంది. మంచిదమ్మా, నువ్వు ఒక్కదాన్నే వస్తున్నావు, దేవునికి స్తోత్రం, నువ్వు ఒక్కదానివే రక్షించబడినావు, మంచిది. ఎందుకు రక్షించినాడు అంటే వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే నేను ఒక్కదాన్నే చర్చికి వస్తా, ఎవ్వరు చర్చికి రాని చెప్పుకోవడానికే దేవుడు నేను రక్షించింది. అందుకు కాదు, నీ ద్వారా నీ కుటుంబానికి రుచి రావాలని దేవుడు నిన్నేం చేసినాడు? రక్షించినాడు. నీ ద్వారా నీ పిల్లలకి ఏం రావాలా? రుచి రావాలి. నీ ద్వారా నీ రూపరు వారికి ఏం కలగాల? రుచిగా. అందుకు దేవుడిని రక్షించాడు. ఆ రుచినే నువ్వు ఇవ్వకపోతే నేను ఒక్కదాన్నే నా రక్షణ ఉందని చెప్పుకోవడం ఏం లాభం? రక్షించబడినవు కరెక్టే, కానీ అలా చెప్పుకోవడం ద్వారా ఏం ప్రయోజనం? అంటే ఒక ఉద్దేశం కొరకు దేవుడు మనల్ని రక్షించినాడు. ఆ ఉద్దేశం నీలో నెరవేరుతుంటే అప్పుడు నువ్వు నిజంగా ఉప్పులాగా పనిచేస్తున్నట్టు. ఇప్పుడు అది బయట వారవేయబడింది, అది ఉప్పా కాదా? ఉప్పే, కానీ ఎటువంటి ఉప్పు? ప్రయోజనం లేని ఉప్పు. ఇప్పుడు మనం ఎట్టుండాలా? ప్రయోజనమైన వారంగా ఉండాలి. ఎట్టుండాలా? అందుకే క్రీస్తుని తెలుసుకోండి. మన ముఖాల మీద ఉన్న ముసుగుని ఏం చేయాలా? తీసేయాల. తీసేస్తేనే ఏమర్థమవుతుంది? తెర చినిగిందని. తెర చినిగితే ఇంకా లోపల ఏమేమి ఉన్నా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయో మీకు అర్థమవుతుంది. ఇది అడ్డం ఉన్నంతకాలం, అడ్డం ఉంటే కనపడదు కదా. కానీ తెర చినిగి అది తీసేసామనుకో, లోపల ఎంత ఐశ్వర్యం ఉందో మీకు కనపడుతుంది. కనపడితే మీరు ఏం చేస్తారు? దగ్గరకు వస్తూ ఉంటారు. అందుకే కనపడాలంటే ఇప్పుడు చాలామంది స్త్రీలు ముసుగు వేసుకుంటారు కదా, కొందరు ఎటు వేసుకుంటారు, మరి కళ్ళకు కూడా వేసుకుంటారు. ఇప్పుడు ఇది తీసేసిన లోపల ఉన్నది వాళ్ళకు కనపడే ఛాన్స్ లేదు. ఎందుకు? ముసుగు ఉంది. కానీ ఇప్పుడు నేను అడుగుతున్నా, అది తీసేస్తే కనపడదు. ఇప్పుడు మన పని ఏంటంటే, వినండి, ఇది ఒక్కటి చెప్తున్నా. మన పని ఏంటంటే, మన మనసులో చాలా దుర్గాలు, అంటే లోకంలో ఉన్నాం కదా, మనం ఆదాములోంచి వచ్చినాం కదా, పాపులం కాదు. కానీ యేసుప్రభు నమ్మినందుకు మన మనసు అన్ని విషయాల్లో ఇంకా మారలే. అంటే ఇంకా మన మనసులో ఎన్నో దుర్గాలు ఉన్నాయి. ఆ దుర్గాలన్నిటిని నువ్వేం చేయాలంటే పడగొట్టుకుంటూ ఉండాలి. వాక్యం ద్వారా ఏం చేయాలి? పడగొట్టుకుంటూ ఉంటే నీ కళ్ళు ఏమవుతుంటుంది?
తెరవబడుతూ ఉంటాయి, అంటే బాగా కనపడతాయి. ఎప్పుడైతే నీకు బాగా కనపడతాయో అప్పుడు నువ్వేం చేస్తావు? దాని దగ్గరికి వస్తావు, దాన్ని తింటావు, దాన్ని అనుభవిస్తావు. అందుకే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనము దేవుడు నిన్ను ఒక ఉద్దేశంతో రక్షించాను అర్థం చేసుకొని క్రమము తప్పకుండా సమాజంగా కూడుతున్నప్పుడు ఆ సమాజంగా కూడుకొని దేవుని వాక్యాన్ని వింటూ వింటూ ఉంటే ఖచ్చితంగా నువ్వు అన్ని విషయాలలో దీవించబడతావు. అప్పుడు నువ్వు ఎటువంటి ఉప్పు? రుచిగల ఉప్పు. ఇంకా నిన్ను బయట వారడానికి అవకాశమే. ఇంకా దేవుడు నిన్ను పక్కన పెట్టాడు. చాలామందిని దేవుడు ఏం చేసినాడో తెలుసా? పక్కన పెట్టేసినాడు. వాడుకుంటలేడు దేవుడు. ఎందుకు? కారణం వాళ్ళు రుచిగా లేరు. ఇప్పుడు బాగా మంచి ఉప్పు ఉందనుకో, మీరేం చేస్తారు? ఆ మంచి ఉప్పు అంతా ఒక డబ్బాలో వేసి ఎప్పుడు వాడినా ఒరే ఆ డబ్బా తీసుకురారా, ఆ డబ్బా తీసుకురారా అని చెప్తారు కదా. పొరపాటున ఎవడన్నా వేరే డబ్బా తెచ్చినాడు అనుకో, మీరేం చెప్తారు? రే ఇది కాదురా బాబు ఆ డబ్బా తీసుకురా అని చెప్తారు లేదా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుడు నేను వాడుకోవాలనుకున్నప్పుడల్లా ఎవరు కనపడాలా? మీరు కనపడాలా? నేను ఈరోజు ఈ ఊర్లో నేను ఒక పని చేయాలనుకుంటున్నా, ఎవరిని వాడుకోవాలా అని దేవుడు అనుకున్నాడు అనుకో, మీ ఎవరు కనపడాలా? దేవుని కళ్ళకి ఎవరు కనపడాలి? మనం కనపడాలి. ఎప్పుడు కనపడతాం? రుచిగా ఉంటే. ఎప్పుడు రుచిగా ఉంటాం? యేసు ప్రభుని నేర్చుకుంటే. ఇప్పుడు నేను అడుగుతున్నా, 5 నెలలకోసారి 3 వారాలకోసారి యేసు ప్రభుని మనం నేర్చుకోవడానికి వస్తే మనం రుచిగా ఉండగలం? రుచిగా లేకపోతే దేవుడు మనల్ని వాడుకుంటాడా? అందుకే దేవుడు నిన్ను వాడుకుంటేనే కదా నీకు ఆరోగ్యం, దేవుడు నిన్ను వాడుకుంటేనే కదా నీకు ఘనత, దేవుడు నిన్ను వాడుకుంటేనే కదా నీకు ఆశీర్వాదం. ఇవన్నీ నువ్వు అనుభవించాలంటే దేవుడు నిన్ను వాడుకోవాలి. దేవుడు ఏం చేయాలా? దేవుడు వాడుకోవాలంటే ఏం చేయాలా? నీ మనసులో ఉన్న దుర్గాలను వాక్యం ద్వారా పడగొట్టుకోవాలా. ఎప్పుడైతే నీ దుర్గాలను నీ మనసును నువ్వు తిప్పుకుంటూ ఉంటావో వాక్యం వైపు, దేవుడు నిన్నేం చేస్తాడంటే వాడుకుంటూ ఉంటాడు. దేవుడు వాడుకోవాలని నువ్వు అనుకుంటే, సార్ నాకు కీళ్ళ నొప్పులు ఉన్నాయి నేను ఆడ వస్తా సార్ అంటే, దేవుడు వాడుకోవాలనుకుంటే కీళ్ళ నొప్పులను కూడా తీసేసి ఏం చేస్తాడు? వాడుకుంటాడు. అందుకే నేను ఒక్కడే చెప్తున్నా, మీకు ఆరోగ్యం కావాలంటే దేవుని చేతిలో వాడబడండి. మీకు ఐశ్వర్యం కావాలంటే ఎక్కువ కాలం మీరు బ్రతకాలనుకుంటే మీరేం చేయాలా? దేవుని చేతిలో వాడబడాలి. దేవుడు మిమ్మల్ని వాడుకోవాలంటే మీరు నమ్మండి, మీరు నీతిమంతులని, దేవునికి నీకు మధ్య ఏది అడ్డము లేదని, నీకు శిక్షావిధి లేదని నువ్వు తెలుసుకొని ధైర్యంగా ప్రతిసారి దేవుని సమాజంగా కూడాలా. దేవుని వాక్యాన్ని వినడానికి ఎక్కువగా మనం కూడుకొని వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ వాక్యము నీ మనసులో ఉన్న దుర్గాలను ఏం చేస్తుంది? తీసివేస్తుంది. ఎప్పుడైతే నీ మనసు మారుతుంటుందో ఆటోమేటిక్గా నువ్వు దేవునికి సమీపంగా వస్తుంటావు. దేవునికి నువ్వు సమీపంగా వస్తున్నప్పుడల్లా దేవుడు నేను వాడుకుంటావు. ఇప్పుడు నేను అడుగుతున్నా, నువ్వు దగ్గర ఉండాలని వాడుకుంటావు, ఎక్కడో దూరం ఉండాలని వాడుకుంటారా? మీరు ఎవరికైనా ఏదైనా పని చెప్పాలనుకున్నారనుకో, దగ్గర ఉండాలని వాడుకుంటారా, దూరం ఉండాలని వాడుకుంటారు? అంతే కదండి. ఇప్పుడు నీ నీ మనసులో ఉన్న దుర్గాలన్నీ నువ్వు తీసివేసుకుంటుంటే దేవునికి దగ్గరకు వస్తుంటావు. ఎవరిని దగ్గర ఉంటే వాళ్ళకి చెప్తారు పని. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే ఈ పాస్టర్ ఎప్పుడు నాకే చెప్తుంటాడు పని అనుకుంటారు. ఎందుకు? నువ్వు బాగా వింటున్నావు వాక్యం, బాగా నేర్చుకుంటున్నావు కాబట్టి బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు? నేర్చుకునే వాళ్ళే కదా. ఇప్పుడు యేసు ప్రభు శిలువలో మరణిస్తున్నాడు, శిష్యులందరూ పారిపోయినారు, కానీ శిలువ దగ్గర యోహాన్ మాత్రమే ఉన్నాడు. ఆయన తల్లి ఉంది. నా తల్లిని చూసుకోమని యేసు ప్రభు ఎవరికి చెప్పినాడు? ఎందుకు చెప్పినాడు? అది దగ్గరున్నాడు. ఏం చెప్తున్నా నా తల్లిని చూసుకొని అంటే బాధ్యతలు దేవుడు ఎవరికి అప్పగిస్తున్నాడు? దగ్గరున్న వాళ్ళకి. ఇప్పుడు నువ్వు దేవునికి దగ్గరగా అంటే దేవుని ప్రేమను నువ్వు తెలుసుకుంటూ దేవునికి నువ్వు దగ్గరగా రావాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలా? నీ మనసులో ఉన్న దుర్గాలను నువ్వు పడగొట్టుకుంటుంటే దేవుని మంచితనం నీకు అర్థమవుతుంది. మంచితనం అర్థమయ్యే కొద్దీ దగ్గరకు వస్తుంటావు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడల్లా దేవుడు నేను వాడుకుంటాడు. దేవుడు వాడుకుంటే, మనుషులు వాడుకుంటే నష్టపోతాం. అవునా కదా? మనుషులు ఎందుకు వాడుకుంటారు? వాళ్ళ స్వార్థం కోసం. కానీ దేవుడు వాడుకుంటే ఏమ్మా నేను అబ్బా ఇంత పని చేస్తే దేవుని పని నేను అలసిపోతా అనుకోవద్దు. చెయ్యి ఇంకా ఆరోగ్యం. దేవుని కృపను బట్టి చెయ్యి. ఆయన మంచితనాన్ని అర్థం చేసుకుని దేవుని పని చేయి. అప్పుడు నీకు ఆరోగ్యం. అబ్బా ఇంత పని చేస్తే ఇంక నేను లేలేను ఆయన అనుకోవద్దు. దేవుని పని చెయ్యి. దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఫైనల్గా చెప్తున్నా, అన్ని విషయాల్లో దేవుడిని దీవిస్తాడు. ఎప్పుడు? దేవుడు నిన్ను వాడుకుంటే. దేవుడు ఎప్పుడు వాడుకుంటాడు?
దగ్గరగా ఉంటాయి. ఎప్పుడు దగ్గర అవుతాం? ఎవరికన్నా పోవాలంటే అడ్రస్ చెప్తారా లేదా? అన్న అట్ట తిరుగు ఇట్టవో, మళ్ళీ ఇట్ట పోవాకన్నా ఇట్టనేవో, అట్టవో అట్టవో, ఆడికి పోతే వస్తుంది చూడన్న అని చెప్తారా లేదా? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, అడ్రస్ చెప్పండి నాకు, ముగించేద్దాం. దేవుడు ఎవరిని వాడుకుంటాడు? వెరీ గుడ్, మంచిగా చెప్పినారు అడ్రస్. ఇంకొంచెం ముందుకు పోవాలా. ఎవరి దగ్గర అవుతారు దేవునికి? తప్పిపోతే ఇల్లు మళ్ళీ ఇంటికి ఆడుకోలేము. కాబట్టి కరెక్ట్గా చెప్పండి అడ్రస్. ఒకటైతే కరెక్ట్గా చెప్పినాడు, దేవుడు ఎవరిని వాడుకుంటా అంటే దగ్గరగా ఉన్న వాళ్ళని వాడుకుంటాడు. వెరీ గుడ్. ఎవరు దగ్గర అవుతారు దేవునికి? వెరీ గుడ్. వాక్యం బాగా వినాలి. వాక్యం బాగా వింటుంటే ఏమవుతుంది? మన మనసులో ఉన్న దుర్గాలన్నీ పోతాయి. మన మనసులో ఉన్న చీకటి అంతా వెళ్ళిపోతుంటుంది. ఆయన మంచితనం బాగా కనపడుతుంది రే. ఆయన మంచితనం అంతా బాగా కనపడుతుంది. ఆయన మంచితనం కనపడితే ధైర్యంగా ఆయన దగ్గరకు వస్తాం. ఆయన దగ్గరకు వస్తే ఆయన మనల్ని వాడుకుంటాడు. కాబట్టి ఆయన వాడుకుంటే నీకు రోగం ఉంటుందా? రోగాలు ఏమవుతాయి? తీసేసి వాడుకుంటాడు. ఆయన అంటే నేనేమంటున్నా అంటే, దేవుని పనిలో వాడబడితే నీకు ఆరోగ్యం, దేవుని పనిలో వాడబడితే నీకు దీవెన, దేవుని పనిలో వాడబడితే నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఒక చిన్న మాట మీరు కూడా మీ హృదయంలో ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో రాణి ప్రార్థన చేస్తుంది. తర్వాత మనం ప్రభు బలలో పాల్గొందాం.